ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 14 సంవత్సరమంతా మీరు బైబిల్ చదువు ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం ఆదికాండము 33, 34 మరియు 35 అధ్యాయములు. సాయంత్రం మత్తయి సువార్త 10వ అధ్యాయము 1 నుండి 20వ వచనం వరకు. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప మీకందరికి తోడైనగాక. పరలోకముడి దిగొస్తున్న దేవుని యొక్క మంచు మీపైనను మీ కుటుంబంలోను మీ పాలెములోను సమృద్ధిగా కుమరించబడునుగాక. దేవుని కృప ఈ దినాలలో మిమ్మలను అత్యధికముగా ఎదుర్కొంటూ ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎన్నడూ నిన్ను విడువనే విడువడు. ఆయన మర్చిపోయే దేవుడు ఎన్నడూ కాదు. ఆయన నమ్మదగినవాడు. మనుషుల ప్రేమ మారిపోవచ్చు. నీకు ఎంతో ప్రియమైన ఆప్తులుగా ఉన్నటువంటి వారు నీ విషయంలో చేతులు పైకెత్తుండొచ్చు. నా వల్ల కాదు, నీకు నేనేం చేయలేను అంటూ నట్టేట మిమ్మల్ని వదిలివేసిన వారుగా ఉండొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అలా ఎన్నడూ మీ విషయంలో చేయడు. ఆయన చాలా ప్రియమైన వాడు. ఆయన అంటున్నాడు, నీవు నాకు ప్రియుడవు, నా బిడ్డ, నీవు నాకు ప్రీతిపాత్రురాలవు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ప్రభువారు మనకిచ్చిన ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. ఆదికాండం 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటివారును వాడలో ప్రవేశించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాటి ప్రపంచంలో ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది ఉన్నారో మనకు తెలియదు. విస్తారంగా ప్రజలు భూమి మీద వ్యాపిస్తున్నారు. ప్రజలతో పాటు పాపం కూడా అంతకంటే ఎక్కువగా వ్యాపిస్తూనే ఉంది. మన దేవుడు పరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. ఆయన కనుదృష్టి దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కలంకమైనది. అటువంటి గొప్ప దేవుడు పాపాన్ని ఎప్పుడు ఆయన ఓర్వలేడు. అయితే నోవహు కాలంలో పాపం ఈ భూమి మీద భయంకరంగా విస్తరిస్తున్నప్పుడు భూమి మీద నుండి ఆ పాపాన్ని తుడిచిపెట్టడానికి దేవుడు కంకణం కట్టుకున్నాడు. దేవుడు ఆకాశం నుండి తేరి చూచాడు. భూమి మీద మనుషులందరూ చెడిపోయారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. జీవితమంతా సర్వనాశనం చేసుకుంటున్నారు. ఏనుగు తన తొండంతోనే బురదను తీసుకొని తన ఒళ్ళంతా కూడా పోసుకుంటుందట. అదేవిధంగా మనుషుడు తాను చేస్తున్నటువంటి పాపంతోనే తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాడు. అలాంటి తరుణంలో దేవుడు చూచి నొచ్చుకొని హృదయంలో బాధపడి ఒకసారి ఆయన పరిశీలనగా చూశాడు. ఈ భూమి మీద ఎన్ని కోట్ల మంది ఉన్నారో మనకు తెలియదు, కానీ దేవుని కనుదృష్టిలో పడింది మాత్రం ఒక్కడే. అతడు నోవహ్. అతడు యథార్థవంతుడు, దేవుని ఎదుట నీతిమంతుడు. దేవుడే సాక్షాత్తు సాక్ష్యమిచ్చాడు. ఏమని? ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండడం నేను చూశాను. ఎంత గొప్ప సాక్ష్యం! ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నీతిమంతుని యొక్క కుటుంబాన్ని కాపాడడానికి, తప్పించడానికి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇదిగో, నీవు ఈ ఓడలో ప్రవేశించు. ఈ తరము వారిలో నా ఎదుట నీవు మాత్రమే నీతిమంతుడివైనట నేను చూశాను కనుక నీవును నీ ఇంటి వారును ఈ ఓడలో ప్రవేశించుడి అని చెప్పాడు. రాబోతున్న
ఆ భయంకరమైన నాశనములో నుండి నోవహుని అతని యొక్క కుటుంబాన్ని తప్పించడానికి దేవుని దగ్గర ఉన్నటువంటి ఒక ప్రణాళిక ఏంటో తెలుసా? ఓడ. ఆ ఓడలో మీరు ప్రవేశించినట్లయితే మీరు రక్షించబడతారు. నోవహు, నీవు నీ కుటుంబం ఆ ఓడలోకి వెళ్ళండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. నోవహు తాను, తన యొక్క కుటుంబ సభ్యులు మొత్తం 8 మంది ఆ ఓడలోకి వెళ్ళారు. 40 దినాలు భయంకరమైనటువంటి వర్షం, ఆకాశపు తూములు విప్పబడ్డాయి, అగాధ జలముల ఊటలు విడవబడ్డాయి, విస్తారమైన జలం, విస్తారమైనటువంటి ప్రళయం నాటి ప్రపంచాన్ని ముంచివేసింది. అందరు చనిపోయారు. కేవలం ఒక నోవ కుటుంబం మాత్రమే బ్రతికి బయటపడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాబోతున్న ఆ భయంకరమైన నాశనం నుండి, ఆ భయంకరమైన నరకం నుండి నీవు నీ కుటుంబం తప్పించబడ్డానికి మీరు ఈరోజే ఓడలోకి వెళ్ళాలి. ఆ ఓడ రక్షణ ఓడ. అది యేసుక్రీస్తు అని పిలువబడుతున్నటువంటి రక్షణ ఓడ. ఈ ఓడలో నీకును నీ ఇంటి వారికి చాలా స్థలం ఉంది. ఆ ఓడలోకి నేను రమ్మని పరిశుద్ధాత్ముడు పిలుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎల్లప్పుడూ ఆ క్రీస్తు అనే రక్షణ ఓడలోనే ఉండాలి. ఆ ఓడలో నుండి ఎప్పుడు కూడా వెలుపలికి రావడానికి వీలు లేదు. ఎందుకనంటే గర్జించు సింహం అనబడిన సాతాను ఆ ఓడలో నుండి నువ్వు బయటకు వచ్చినప్పుడు నీ మీద దాడి చేసి పంజా విసిరి నిన్ను నాశనం చేయాలని వాడు ఎప్పటిండో ఎదురు చూస్తున్నాడు. అందుకే యేసు ప్రభువారు అన్నారు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టం అడుగుడి. ఎంత గొప్ప వాగ్దానం! ఆయన చెప్తున్న మాట, నా యందు మీరు ఉండండి అని చెప్తున్నాడు. అంటే ఆ రక్షణ ఓడలో మనం ఎప్పటిదాకా ఉండాలి? ఒకవేళ ఆయన చిత్తమైతే, ఆయన రాకడ వచ్చేంత వరకు ఈ భూమి మీద మనం జీవించడం ఆయనకి ఇష్టమైతే ఆయన రాకడ వరకు ఉండాలి. లేదా ఆయన రాకడకు ముందే మనం దేవుని చేత పిలుపు నుండి ఈ లోకం నుండి మనం వెళ్ళిపోతే, మనం వెళ్ళిపోయే తుది శ్వాస వరకు ఆ ఓడలో మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఈ మాటలు వింటున్న ఈ సమయంలో ఈ రక్షణ ఓడ అనబడిన యేసులో ఉన్నారా? దేవునికి స్తోత్రం. ఒకవేళ లేకపోతే ఈ ఓడలోకి రండి. ఈ ఓడలో మీరు సదాకాలం నివసించండి. మీకు ఏ అపాయం ఉండదు. మీకు రక్షణ అలంకారముగా మీకు అనుగ్రహించబడుతుంది. దైవ కృప మీకు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియుడా, ఈ మాటలు వింటున్న మా ప్రియులలో అనేకులు ఈ రక్షణ ఓడలోనే ఉన్నారు. వారిని బట్టి మిమ్మలను స్తుతిస్తున్నాం తండ్రి. ఇంకా కొంతమంది ఈ రక్షణ ఓడలోకి రావలసిన వారు ఉన్నారు. వారు త్వరగా ఈ రక్షణ ఓడలోకి వచ్చినట్లు సహాయం చేయండి. మా ప్రియ తండ్రి, ఈ ఓడలో ఉన్నవారికి ఎటువంటి నాశనము లేదు, ఎటువంటి అపాయము లేదు. ఏ శక్తి వారి మీద దాడి చేయలేదు. ఎందుకనగా వారు రక్షణ ఓడలో భద్రపరచబడి ఉన్నారు. మా నాయన, క్రీస్తులో మేము సదాకాలం ఉండున్నట్లు మమ్మల్ని నడిపించండి. మా తండ్రి, ఆయనలో మేము, మాలో ఆయన సదాకాలం ఉండున్నట్లుగా పరిశుద్ధాత్మదేవా మాకు కృప, అనుగ్రహ, ఐశ్వర్యము దయచేయండి. మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకునిమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.